వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి రాసిన 8 పేజీల లేఖలో చాలామంది ఒక విషయాన్ని పాయింట్అవుట్ చేశారు. అదేమిటంటే ఆయన లెటర్ హెడ్ మీద ఏపీ గవర్నమెంట్ అధికార సింబల్ ఉన్నది ఏమిటి అని. ఫస్ట్ పాయింట్ ఏమిటంటే ప్రతి ఎమ్మెల్యే కూడా అటువంటి లెటర్ హెడ్స్ని ప్రభుత్వమే ఇస్తుంది కాబట్టి అధికార చిహ్నం ఉంటుంది. అదేదో దొంగతనంగా జగన్మోహన్ రెడ్డి ఏమీ పెట్టుకోలేదు. అయితే రెండో పాయింట్ చాలామంది గమనించింది ఏమిటంటే ఆయన ఏం రాసుకున్నాడు దాని మీద అని. లెటర్ హెడ్ మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ అని ఫస్ట్ రాసుకున్నాడు. లీడర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ ఏపీ లెజిస్లేటివ్ అసెంబ్లీ అని రాసుకున్నాడు. ఆ తర్వాత ప్రెసిడెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని రాసుకున్నాడు. అంటే 3 పదవులు రాసుకున్నాడు. ఇందులో గమనించాల్సిన విషయం ఏంటంటే అసలు పదవి రాసుకోవాలా, అది ఎమ్మెల్యే పులివెందుల. మరి అది చాలా తక్కువ అనుకున్నాడో చిన్నతనం అనుకున్నాడో తెలియదు. యాక్చువల్గా ప్రతి ఎమ్మెల్యే ఇంక్లూడింగ్ సీఎం చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే కుప్పం అని కూడా రాసుకుంటారు చంద్రబాబు నాయుడు గారు. నాకు తెలిసి గతంలో నేను చూసిన లెటర్ హెడ్స్ అన్నీ కూడా. మరి జగన్మోహన్ రెడ్డి గారు చిన్నతనంగా భావించినట్టున్నారు పులివెందుల ఎమ్మెల్యే అని రాసుకోవడానికి. నెక్స్ట్ పాయింట్ ఏమిటంటే లీడర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ అని రాసుకున్నారు. లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అని రాసుకోవాలా, విచ్ ఈజ్ కరెక్ట్. ఆయన లీడర్ ఆఫ్ ద అపోజిషన్ కాదు. ఇప్పుడు ఆయన కాకుండా లెజిస్లేచర్ పార్టీలో 10 మంది సభ్యులు ఉన్నారు. వీళ్ళందరికీ నాయకుడు ఆయన. నాయకుడిగా వాళ్ళ పార్టీ వాళ్ళు ఎన్నుకున్నారు కాబట్టి ఆయన నాయకుడే. కానీ అసెంబ్లీలో ప్రతిపక్షానికి నాయకుడు కాదు. ఆయన ఏమి రాసుకోలేదు కూడా. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు ఎలాగూ. ఆ రకంగా చూసినప్పుడు మిగతా అంతా కరెక్ట్గానే రాసుకున్నాడు జగన్. ఒకటే పాయింట్ ఏమిటంటే పులివెందుల ఎమ్మెల్యే అనే మాట రాసుకోవడానికి మాత్రం కొంచెం చిన్నతనంగా భావించాడు.